నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు అందిస్తూ ఉన్నారు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం, ఎటువంటి డాక్యుమెంటేషన్ కానీ, పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసులకు ముఖ్య గమనిక. వివరాల్లోకి వెళితే, ప్రస్తుత పరిస్థితుల్లో వృత్తిపరమైన భద్రతా విధానాలకు సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక ప్రకటన చేసింది. కువైట్లోని అన్ని ప్రదేశాలలో ప్రవాస కార్మికుల భద్రత మరియు ఆరోగ్యం పట్ల దాని యొక్క నిబద్ధత ఆధారంగా మరియు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రవాసులు మరియు ఆస్తులను కాపాడటానికి అత్యున్నత స్థాయి అత్యవసర సంసిద్ధత మరియు వేగవంతమైన ప్రతిస్పందన నిర్ధారించడానికి వృత్తిపరమైన భద్రతా నియమాలు పాటించాలని చెప్పేసి తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సూచనలు తప్పకుండా పాటించాలన్నమాట. వివరాల్లోకి వెళితే, పని ప్రదేశంలో స్పష్టమైన ప్రమాదం ఉంటే హెచ్చరిక సైరన్లు లేదా అధికారిక హెచ్చరికలు జారీ చేయడం విన్న వెంటనే పనిని ఆపండి. ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటే పౌర రక్షణతో సమన్వయం జరగాలి. ముఖ్యంగా మీరు ఏదైనా ఇంధన ప్రదేశాలలో ఉంటే కానీ అటువంటప్పుడు జాగ్రత్తగా అక్కడి నుంచి సురక్షితమైన ప్రదేశానికి చేరుకోవాలని చెప్పి, అవసరమైనప్పుడు సురక్షితంగా మరియు క్రమబద్ధంగా నిష్క్రమించేలా చూసుకోవాలని చెప్పేసి, అలాగే కువైట్లో ఉన్న అధిక ప్రమాదకర పరిస్థితులలో పౌర రక్షణ సమన్వయం అవసరం మరియు అలాగే ప్రవాస కార్మికులు ప్రతి సైటు యొక్క అత్యవసర ప్రణాళికలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ పాయింట్లు లేదా షెల్టర్లకు వెళ్ళాలి. షెల్టర్లు అంటే కానీ మీ దగ్గరలో ఉన్న స్కూళ్ళకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. తరలింపు సమయంలో లిఫ్టులు ఉపయోగించకుండా ఉండండి మరియు అత్యవసర నిష్క్రమణ మార్గాల ద్వారా మీరైతే బయటికి రావాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులతో కమ్యూనికేషన్ కొనసాగించండి మరియు అన్ని అధికారిక అత్యవసర సూచనలు అనుసరించండి. ప్రతి ఒక్కరి రక్షణను నిర్ధారించడానికి, భయాందోళనలకు గురి కాకుండా ఉండటానికి భద్రతా అధికారులకు పూర్తిగా సహకరించండి. యజమానులు అత్యవసర ప్రణాళికను క్రమం తప్పకుండా సమీక్షించాలి. హెచ్చరిక వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయని నిర్ధారించుకోవాలి. దాని ద్వారా కార్మికులలో అవగాహన పెంచాలని చెప్పి ఈ సూచనలు పాటించడం అనేది జాతీయ విధి మరియు ఉమ్మడి బాధ్యత అని చెప్పేసి, సంక్షోభ సమయాలలో ప్రవాసుల ప్రాణాలు రక్షించడానికి వృత్తిపరమైన అవగాహన మరియు నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే కువైట్లో ఉన్న మన భారతీయులు ఉన్నారో, మీరు పనిచేసే చోట ఏదైనా ప్రమాదం ఉందంటే కానీ సురక్షితమైన ప్రదేశాలుగా ఉన్న స్కూళ్ళల్లోకి అయితే మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలాగే మీకు సైరన్లు విన్న వెంటనే మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పని మానేసి ఎక్కడైనా సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.